సో రీప్లేస్మెంట్ మోడల్స్ ఇది ఎనదర్ మోడల్ అండి. చూడండి దీనిలో మనకి ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఇయర్స్లో అంటే లైక్ దాన్ని రీసేల్ చేసినప్పుడు మనకి వాల్యూ చేంజ్ అవుతుంది అన్నాను కదా. ప్రీవియస్ దానిలో వచ్చేసరికి సేమ్ ఒకటే ఉందన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకు డిఫరెంట్గా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఎ మెషిన్ షాప్ హ్యాస్ అ ప్రెస్ which is to be replaced after it wears out and a new press need to be installed. So further an optimum replacement to be found for next 7 years after which the press no longer required. So ఇక్కడ వచ్చేసరికి మనకి వాళ్ళైతే కనుక ఇంకా 7 years తర్వాత అయితే కనుక దాంతో ఇక యూజ్ లేదనమాట, అంటే సాలరీస్ వాల్యూ కూడా రాదు. సో ఇక్కడ మనకి వాళ్ళ డేటా ఇచ్చారు చూడండి 7 yearsకి. అలాగే 7 years ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఒక్కో ఇయర్లో ఒక్కో కాస్ట్ ఉందన్నమాట మనకి ఇక్కడ. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాలరీస్ వాల్యూ ఉంది. అంటే సాలరీస్ వాల్యూ ఇచ్చేసి నథింగ్ బట్ మనకి దాన్ని స్క్రాప్ కేసేసినప్పుడు ఉన్న ఏదైతే వాల్యూ వస్తుందో అదనమాట సాలరీస్ వాల్యూ వచ్చేసరికి. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్లు కూడా మనకి ఇయర్ వైజ్ ఇచ్చేసారనమాట, ఏ ఇయర్లో ఎంత మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద డేటా దట్ ద గివెన్. ఓకే, సో ఇప్పుడు మనం దాని నుంచి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయితే కనుక ఎలా చేస్తాం. సేమ్ as మీరు ఒకవేళ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మనము ముందు చెప్పుకున్న ప్రాబ్లం వీడియో ఒకసారి వాచ్ చేస్తే మీకు దానికి దీనికి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ కూడా నేను పెడతాను, ఒకసారి మీరు వాచ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఒక్కొక్కటి వద్దాం. సో ఫస్ట్ ఇయర్ కాలమ్ ఉంది మనకి, అలాగే మెయింటెనెన్స్ కాలమ్, మెయింటెనెన్స్ కాస్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ FN. ఓకే, నెక్స్ట్ క్యూములేటివ్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. తర్వాత అలాగే C-S కూడా కాస్ట్ మైనస్ స్క్రాప్ ఎంత మనకు పడుతుంది అది ఫైనల్ గా దాన్ని అమ్మేసిన తర్వాత మనకు ఒక అమౌంట్ అనేది వస్తుంది. సో ఓవరాల్ గా అసలు ఆ మెషిన్ మీద మనం ఎంత పెట్టాము అన్న కాస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ఇక్కడ మనం టోటల్ కాస్ట్ అనేది చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనం టోటల్ యావరేజ్ కాస్ట్ కూడా చేస్తాం. అంటే ఇయర్స్ మనం అలా యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అలా 3 years యూస్ చేసినప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా ఎంత పడుతుంది అనేది ఈ యావరేజ్ కాస్ట్ అనమాట. ఓకే, ఒక్కొక్కటి వద్దాం. సో ఇప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్లు వస్తాయి కనుక ఇక్కడ చూడండి మనకి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత ఉంది మనకి అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని నేను ఇక్కడ వేస్తున్నాను. 60, 80, 100 అండ్ నెక్స్ట్ 120, 150, 150, 180, 230, 180, 230. ఓకే, సో వాల్యూస్ అయితే ఇక్కడ పోస్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ క్యూములేటివ్ అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్లో 60 రూపీస్ అయింది. క్యూములేటివ్ అంటే మనం 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఫస్ట్ ఇయర్లో నాకు క్యూములేటివ్ అంటే ఇంకేం లేదు కాబట్టి ఒక ఖర్చు కదా. సో 60 రూపీస్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ది సెకండ్ ఇయర్ది రెండు కలిపి చూద్దాము. 60 + 80 అంటే మనకి 140 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకో 100. ఇప్పుడు వరకు ఖర్చు అయింది మనకి 2 years వరకు 140 అండ్ ప్లస్ థర్డ్ ఇయర్లో 100 టోటల్ చేస్తే నాకు 240 అయింది. తర్వాత 240 + 120 ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి నాకు 360 అయ్యింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్లో వచ్చేసరికి ఇది ఒక 360 + 150 అంటే 510 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ఇయర్లో ఇది ఒక 180, 510 + 180 అంటే మొత్తం కలుపుకొని నాకు 690 అయ్యింది. నెక్స్ట్ నాకు ఇక్కడ వచ్చేసరికి సెవెంత్ ఇయర్లో వచ్చేసరికి ఏమో నాకు ఎంత 230 అనమాట. సో ఇది ఒక 690, ఇది ఒక 230 అనమాట. మొత్తం వచ్చేసరికి మనకి 910 అవుతుంది అనమాట. ఓకే, సో మొత్తం 920. ఓకే, సో ఇప్పుడు C-S మనకి చూడండి అక్కడ కాస్ట్ సాలరీస్ వాల్యూ మనకి ఇయర్ బై ఇయర్ అంతా కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్లో నాకు ఇన్స్టలేషన్ ఛార్జ్ వచ్చేసరికి 200 ఉంటే సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 210 ఉంది. సో అన్ని డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. మనం అవి ఇక్కడ లైక్ కరస్పాండింగ్గా వేద్దాం, మైనస్ చేసుకొని ఏ ఇయర్ బిగినింగ్ కాస్ట్ అది తీసుకుందాం, ఏ ఇయర్ సాలరీస్గా తీసుకుందాం అనమాట. నేను ఇక్కడ ఒక టెస్ట్ చూపిస్తాను. అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి నాకు 200 - 100. సో ఇప్పుడు అక్కడ నాకు ఎంత వస్తుంది 100 అవుతుంది అనమాట 100. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నాకు 210 - 50 అంటే 160 రూపీస్. ఓకే, ఇప్పుడు ఇంకా నేను డైరెక్ట్గా వేసేస్తాను, అర్థమైంది కదా. సో నెక్స్ట్ నాకు 220 అలాగే -30 అనమాట అంటే 190. నెక్స్ట్ వచ్చేసరికి 240, 20 అంటే 220. నెక్స్ట్ వచ్చేసరికి 260 - 15 అంటే 245. అండ్ నెక్స్ట్ 290 - 10 అంటే 280. నెక్స్ట్ 320 - 0 ఇక 7 years అయ్యేసరికి దానికి ఏం వాల్యూ లేదు, అది వచ్చేసరికి మనకి 320 అనమాట. ఓకే, సో వాల్యూస్ అయితే కనుక వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ వద్దాం. సో టోటల్ కాస్ట్ అంటే మనకి ఇప్పటి వరకు అయినా
క్యుములేటివ్ ఫ్రీ కాస్ట్ ఏవైతే ఉందో అది, అండ్ అలాగే మనకి అయినా ఈ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా మనం యాడ్ చేసుకుంటాం అనమాట. చూడండి, సో ఇది ఎందుకు మైనస్ చేస్తున్నా నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 200, మనం దాన్ని సేల్ చేసేసేటప్పుడు వచ్చేసి మనకి 100 రూపాయలు. సో మనకి ఓవరాల్ గా దాని మీద మనం పెట్టింది 100 రూపాయలు అనమాట. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అందుకని ఇది సి మైనస్. దీన్ని మనం కాస్ట్ కింద మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కింద మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, నాకు ఇదొక ఆపరేటింగ్ కాస్ట్ 60 రూపాయలు, ఇదొక 100 రూపాయలు, మొత్తం ఎంత అవుతుంది 160. నెక్స్ట్ ఇదొక 140, ఇదొక 160, అంటే 300 అయ్యింది. నెక్స్ట్ ఇదొక 240, ఇదొక 190 అనమాట. సో 300, 430 అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 360, 220, 500, 580 అవుతుంది. నెక్స్ట్ 510, 245, 755 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇదొక 690 ఉంది, ఇదొక 280 ఉంది అనమాట. 700, 970 రూపీస్ అయింది ఇక్కడికి. నెక్స్ట్ ఇదొక 920, ఇదొక 320, 1240 అనమాట. ఓకే, సో మొత్తం అన్ని అయితే వేసేసాము. ఇప్పుడు మనం దీనికి యావరేజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇయర్ కి మనం యావరేజ్ చేస్తే ఒకటే కాబట్టి 160/1, విచ్ ఈజ్ నథింగ్ బట్ 160 రూపాయలు. సేమ్ అదే ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మనకు ఓవరాల్ గా ఎంత కాస్ట్ అయింది 300. ఎన్ని సంవత్సరాలు యూజ్ చేస్తున్నాం 2 సంవత్సరాలు, అంటే యావరేజ్ వచ్చేసరికి 150 రూపీస్. థర్డ్ ఇయర్ కి వచ్చేసరికి చూడండి 430 అనమాట. 430 ఇక్కడ ఎంత ఉంది మనకి, సో 3 ఇయర్స్ కదా, సో 430/3 అనమాట. ఓకే, సో ఇంకా మొత్తం అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. 430/3 అంటే 143 రూపాయల 33. ఓకే, నెక్స్ట్ 580/4, ఎన్ని ఇయర్స్ 580 వేద్దాము బై 4 వేద్దాము, అంటే 145 అనమాట. నెక్స్ట్ 755, సో 755 డివైడెడ్ బై మళ్ళీ మనకి 5 ఇయర్స్ కాబట్టి 5 వేసాను. సో ఇక్కడ వచ్చేసరికి నాకు 151 వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఇంకా పెరిగిపోయింది. ఇంకా యాక్చువల్లీ అయితే కనుక ఎప్పుడైతే మనకి తగ్గుతూ వచ్చి ఒక్కసారిగా పెరిగిందో అక్కడ నుంచి అసలు మనము పెద్ద క్యాలిక్యులేట్ చేసినా కానీ ఏమంత యూజ్ ఉండదు, ఇంకా యూజ్లెస్ ఇదంతా క్యాలిక్యులేషన్. ఇక్కడ తెలిసిపోద్ది మనకి ఇప్పుడు వరకు ఇక్కడ 160, 150, 143 ఇక్కడ వరకు తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే మనకి ఈ 143 తర్వాత 145, 151 వచ్చిందో ఇక్కడే మనకి ఇది బ్రేక్ తెలిసిపోద్ది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్లేస్ మనం చేంజ్ చేయాల్సింది, ఇంకా రీప్లేస్మెంట్ చేయాల్సిందే అని. అందుకని ఓకే, కాకపోతే ఇక్కడ ఏదైతే నేను క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి చేసేస్తున్నాను. అది కూడా ఎగ్జామ్స్ లో కూడా పెద్దగా ఏం నీడ్ ఉండదు, ఇంకా అక్కడ మనం అక్కడితో స్టాప్ చేసేసి కూడా వదిలేసేయచ్చు. ఫైనల్ గా మనం కన్క్లూజన్ రాస్తే సరిపోతుంది. సో 970/6 ఇక్కడ వచ్చేసరికి నాకు 161.667 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాకు 1240 డివైడెడ్ బై 7 ఇయర్స్. సో ఇది వచ్చేసరికి మనకి 177.14 అనమాట. సో 160, 150, 143 ఇక్కడ వరకు మనకి డౌన్ లోనే ఉంది. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ ఇక్కడ నుంచి మనకి రైజ్ అవుతూ ఉంది. ఏంటి ఇది మనకి అన్నెసెసరీ. ఓకే, ఎక్కడైతే మనకి రైజ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆ ఇయర్తో ఇక దీన్ని బయట పెట్టేసేసి కొత్తది తీసుకోవడం బెటర్ అనమాట. సో నౌ ఇప్పుడు ఏ ఇయర్ లో దీన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి? ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. Okay, so this is the time that we have to replace our machine. Okay, so I hope understand అయ్యిందని అనుకుంటున్నాను మీకు. అలాగే దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంది, నేను వేరే వీడియోలో ఆ మోడల్ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మీకు ఇంకా దీనికి రిలేటెడ్గా ఇంకేమైనా అడిషనల్గా మోడల్స్ కావాలనుకుంటే కనుక నాకు ఒక్కసారి కామెంట్స్లో అయితే కనుక నాకు పింక్ చేసి దాన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.